నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు వంటింటి వైద్య కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని చెప్తే మనం చెప్పక్కర్లేదు. డాక్టర్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనకున్న డౌట్స్ అయితే సార్ అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో అంటే చిన్న పెద్ద అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది అయితే వెయిట్ గెయిన్ తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేధించి పీడించేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్య అయిపోయిందమ్మా. వెయిట్. పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను లైట్ వేసి వెతుకున్నా కనిపించేటువంటి పరిస్థితి లేదమ్మా. ఈ రోజుల్లో మరి ప్రతి ఇంట్లో ఉదాహరణ కుటుంబ సభ్యులు ఒక 6 మంది ఒక 5 మంది ఉన్నారనుకుంటే ఇంచుమించు 2 కానీ 3 కానీ ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువ లేదంటే దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట అత్యంత సర్వసాధారణంగా కనిపించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్య ఈ వెయిట్. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇంత ముందు అయితే ఏదో వెయిట్ ఉన్న దాని గురించి అంతగా వాళ్ళు మేజర్గా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ అధిక వెయిట్ వల్ల వచ్చేటువంటి అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని ఒక ప్రత్యేక వ్యాధిగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేసేసి ప్రపంచవ్యాప్తంగా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా సంకేతాలు ఇవ్వడం కూడా జరిగిందమ్మా. సో వెయిట్ అనేది అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులకు ఆర్జన్ కేంద్ర స్థానం అమ్మా. సో వెయిట్ని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో కీళ్ళ నొప్పులు వస్తాయి, హార్మోనల్ సమస్యలు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, ఇట్లా చర్మ వ్యాధులు, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి మరి ఆ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వెయిట్ను కంట్రోల్ ఉంచుకోవడము, ఆ వయస్సుకు తగినట్లు, ఆ ఎత్తుకు తగినట్లు, ఆ బాడీ నేచర్కు తగినట్లు ఆ యొక్క వెయిట్ ఉండేటట్టు చూసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఓకే. అంటే ఎట్లా అంటే సార్, వీళ్ళు వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు లైక్ హాస్పిటల్స్ కి అనేసి అంటే 20-30 వేలు ఖర్చు పెట్టి మరి ఇట్లా హాస్పిటల్ కి వెళ్ళి మరి ట్రీట్మెంట్ చేయించుకుందామని కొందరికి ప్రోడక్ట్స్ కూడా దొరకకపోవడం అట్లాంటిది ఉందన్నమాట. సో అట్లాంటి వాళ్ళు వెయిట్ గెయిన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మన ఇంట్లో కిచెన్ లోనే రెమెడీ చేసుకొని తగ్గేది ఏమైనా ఉంటుందా సార్? చాలా చాలా ఉన్నాయమ్మా. ఇలాంటి వాటికమ్మా కొన్ని కోట్ల ఫార్ములాస్ ప్రకృతి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. వాటిల్లో వెరీ సింపుల్ ఫార్ములా, అందరికీ అందుబాటులో ఉండే ఫార్ములా, ఈజీగా తయారు చేసుకోదగ్గ ఫార్ములా, ఈజీగా వాడుకోదగ్గ ఫార్ములా, రిజల్ట్స్ కూడా ఈజీగా వచ్చే ఫార్ములా చెప్తానమ్మా. చాలా ఈజీ అమ్మా. సామాన్య మానవ నుంచి సంపన్నుల వరకు అందరూ వాడుకోదగ్గ వెరీ చీప్ ఫార్ములా చెప్తానమ్మా. చీప్ అంటే రేటు తక్కువ కానీ ప్రభావం శక్తివంతంగా ఉంటుందమ్మా. సో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయమ్మా వెయిట్ తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చాలా మందికి తెలియదు. కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కావాల్సి వస్తుందమ్మా. దీనికి ఒక 100 గ్రామ్స్ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం. ఒకవేళ మనకి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం దొరకని పక్షంలో కరక్కాయలు తెచ్చుకుని దంచేసేసి లోపల సీడ్స్ ఉంటాయమ్మా, విత్తనాలు తీసేసి ఒక 2 days అలాగే ఎండబెట్టేసేస్తే బాగా ఎండిపోతుందమ్మా. దాంట్లో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఆవిరైపోతుంది అన్నమాట. ఇప్పుడు కాస్త వెచ్చ చేసేసి వేయిస్తే మెత్తగా పౌడర్ అయిపోతుందమ్మా. చాలా చీప్గా దొరుకుతాయి కరక్కాయ. సో ఆ పౌడర్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా పసుపు అమ్మా, పసుపు కొమ్ములు దంచి తయారు చేసినటువంటి పసుపు ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. సింపుల్ ఫార్ములా అమ్మా. సో కరక్కాయల యొక్క చూర్ణము 100 గ్రామ్స్, పసుపు చూర్ణము ఒక 20 గ్రామ్స్, మిరియాల పొడి 10 గ్రామ్స్. సో ఈ 3 కలిపేసేయాలమ్మా. కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 200 ml పల్చటి మజ్జిగమ్మా, పల్చటి తాజా మజ్జిగ. నేను ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు కూడా మజ్జిగ వాడమని చెప్తే నేను ఖచ్చితంగా ఇది అడ్వైస్ చేస్తుంటానమ్మా. అదే చిక్కటి మజ్జిగ పనికిరాదు, పుల్లటి మజ్జిగ పనికిరావు, పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలమ్మా మజ్జిగ. సో అటువంటి మజ్జిగ 200 ml తీసుకొని 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్, మనం 3 కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా, ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసేసి బాగా కలిసిపోయినటువంటి ఆ మజ్జిగని బ్రహ్మాండమైనటువంటి ఆ బటర్ మిల్క్, మెడికేటెడ్ బటర్ మిల్క్ అంటారు అనమాట. సో దాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సేవించాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు సేవించడం వల్ల సాల్ట్ యాడ్ చేసి వద్దమ్మా ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ సమస్య మరింత జటిలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రిజల్ట్ కూడా ఆశించేటువంటి ఫలితం రాదమ్మా. సో ఎటువంటి పరిస్థితుల్లో సాల్ట్ వాడకూడదు. కేవలం నేను చెప్పినటువంటి పదార్థాలే కలిపి మజ్జిగలు కలుపుకొని వాడుకోవాలమ్మా.
సో ఈ యొక్క మెడిసిన్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఓకే. ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకొని నిలువ ఉంచుకొని వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ ఫాస్ట్ గా ఉండవమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి. మెడిసిన్ అయిపోతేనే మళ్ళా ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు. డైలీ ఎన్ని టైమ్స్ సార్? ఎనీ టైమ్స్? 2 times అమ్మా. 2 times, మార్నింగ్ అండ్ నైట్ Night. బిఫోర్ ఫుడ్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్. ఓకే. సో అన్ని మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఎన్నాళ్ళు Okay. వాడినప్పటికీ దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో Right. ఇంకోటి ఏంటంటే ఈ కరక్కాయ వల్ల ఇప్పుడు చెప్తుంటే చాలా చాలా విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. కరక్కాయ వల్ల కేవలం ఫ్యాట్ తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోతుంది, అదే విధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, గ్యాస్ తగ్గిపోతుంది, తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మోషన్ ప్రాబ్లం ఉంటుందమ్మా. సో పేవుల కదలికను బాగా కలగజేసేసి మోషన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది, తర్వాత రక్తశుద్ధి చేస్తుంది. ఈ విధంగా కరక్కాయకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. సో మనం అటువంటి కరక్కాయను వాడుతున్నాం కాబట్టి కేవలము వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాల ఉపద్రవాలు రాకుండా కూడా కాపాడుతున్నామా. ఇంతకుముందే చెప్పినట్లు వెయిట్ వల్ల ఏమంటే షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇలాంటి రాకుండా కూడా కరక్కాయ కాపాడుతున్నామా. అందుకే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని చెప్పి చెప్పాను. రైట్. అట్లే పసుపమ్మా. ఓకే. భారతీయ సాంప్రదాయ విధానంలో, ఆహార విధి విధానంలో భాగంగా మన భారతదేశంలో అనాది కాలం నుంచే వంటకాలలో పసుపు వాడకం అనాదిగా వస్తుందమ్మా. సో పసుపు కూడా శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఒక కెమికల్ వల్ల ఉంటాయమ్మా. సో అది కూడా మనకి ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంది. మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ పెప్పరిన్ కూడా ఈ మెటబాలిజం ను వేగవంతం చేసేసి ఫ్యాట్ ను త్వరగా కరిగించేందుకు ఉపయోగపడుతుందమ్మా. వీటి వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే. అంటే పర్టికులర్ గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తాగాలి అనేసి ఏమైనా ఉంటుందా సార్? చిన్న వయసు వాళ్ళకంటే 10 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణంలో హాఫ్ తీసుకోవాలమ్మా. ఓకే. హాఫ్ టీ స్పూన్ చెప్పాను కదమ్మా, అందులో హాఫ్ అంటే 1/4 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 5-6 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరూ కూడా ఇదే డోస్ వాడుకోవచ్చు. 10-12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరిలో కూడా హాఫ్ టీ స్పూన్ వాడుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకోవచ్చా సార్? డైట్ చేయొచ్చా ఖచ్చితంగా సార్? చేయాలమ్మా. అంటే మీరు ఇచ్చేది లైక్ ఎట్లాంటి డైట్ చేస్తే బెస్ట్ చెప్తానమ్మా. యాక్చువల్ ఏంటంటమ్మా, అసలు వెయిట్ అనేది ఎందుకు వస్తారంటమ్మా, అదే చెప్పాను కదమ్మా, మీరు అడుగుతుంటే చాలా చాలా విషయాలు గుర్తొస్తుంటమ్మా. దీనికి ఒబెసిటీ అని పేరమ్మా. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని ఒబెసిటీ అంటారు. సో దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలమ్మా. ఈ రోజుల్లో మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, వీటికి తోడు ఎక్కువ హెవీ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే వేడకి ఆహారం తీసుకుంటుండాలి. ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes వరకు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలమ్మా. వారంలో కనీసం 5 రోజుల పాటు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అలా అని చెప్పేసి నెలకి ఏదో 5 kgs 6 kgs అంత ఫాస్ట్ గా తగ్గడం కూడా మంచిది కదమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల క్రమంగా తగ్గుతారమ్మా. సో ఆ విధంగా క్రమంగా నిదానంగా తగినటువంటి వెయిట్ స్టాండర్డ్ గా ఉంటుందమ్మా. అంతేగాని ఒక్క నెలకు 5 kgs 10 kgs తగ్గి కొంతమందిని చూస్తుంటాం కడుపు మార్చుకొని ఫుడ్ తినక రకరకాల మందులు వాడి, అది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల శాస్త్రీయంగా బరువు తగ్గిపోతారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. రైట్. థ్యాంక్ యూ సార్. సార్ చూసారు కదండి, సార్ అయితే లైక్ డైట్ ఏమంటారు, వెయిట్ గెయిన్ తో వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే చాలా మంది చూస్తున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైనా ఒకరికి మాత్రం, ఒకరికనే కాదు చాలా మందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా సార్ అయితే చాలా చక్కగా క్లియర్ గా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.